ఇంకొక 2 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరు సీఎం అయితారని? చంద్రబాబు నాయుడు. ఎందుకోసం? అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్ నమ్మి ఓటేసినందుకు చేసింది ఏం లేదు కదా. అది జగన్ పాలన ఏమి నచ్చలేదా? జగన్ పాలన శూన్యం ఏం లేదు. అదే సంక్షేమ పథకాలు ఇచ్చాడు, రైతులకు ఇచ్చాడు, అమ్మఒడి అన్నాడు. వాటిని నేను తప్పు పడతలే. సంపాదించు, కంపెనీలు తీసుకురా, యువతని బాగు చేసి దాంట్లో వచ్చిన ఆదాయాన్ని పెట్టు. మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పి చేసింది ఏముంది? ఆయన డబుల్ రేట్కి బ్రాండ్లు అమ్మటం వల్ల ఒకేసారి చేయలేము, విడతవారీగా చేస్తూ ఉంటాం. ఇంకెన్ని సంవత్సరాలు అసలు చేసింది శూన్యం కదా ఇప్పుడు దాకా. 5 ఏళ్లలో చేసింది ఏం లేదు కదా. రేట్లు పెంచాం కదా, కొంచెం మద్యం తాగేవాళ్ళని అడుగునట్టే కదా. అది కరెక్ట్ కాదుగా. మద్యపాన నిషేధం అన్నావు, సంపాదించేవాడు 500 సంపాదించుకొని నీకే 300 కడుతున్నాడు. 200 ఇంటికి తీసుకెళ్తే వాడు బతకాలి కదా. అసలు మెయిన్ జగన్ చేసిన తప్పు ఏంటంటే ఆ ఇసుక విషయంలో చాలా నెగ్లెక్ట్ చేశాడు. అది కరెక్ట్ కాదు. దానివల్ల ఎంతమంది ఉపాధి లేకుండా ఉన్నారు. ఆ టైంలో పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. కరోనా టైంలో వాళ్ళ మంత్రి రోజా ఏం చేసింది? ఆమె చింత చిగురు పచ్చడి ఎలా చేయాలి, గుత్తొంకాయ కూర ఎలా చేయాలి, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసింది. కానీ జనాల్లోకి వచ్చి మాట్లాడింది, జనం గురించి మాట్లాడింది ఏం లేదు. మాట్లాడితే అపోజిషన్ వాళ్ళని తిడతాం, లేదంటే ఆ పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాం. ఈ అంబటి రాంబాబు చూస్తే ఆయన సినిమా రివ్యూలు ఇస్తాం తప్ప ఆ కోడిగుడ్డు ముఖ్యమంత్రి కాడి నుంచి ఏం లేదు మ్యాటర్. సంక్షేమ పథకాల గురించి ఏమంటారు? నవరత్నాలు అన్నారు, దాని గురించి. ఆ నవరత్నాలు అనేది ఆయన పూర్తిగా చేయలేకపోయాడు. కానీ ఆ నవరత్నాల్లో రైతు భరోసా అనేది మేము యాక్సెప్ట్ చేస్తాం. రైతు భరోసా అనేది కరెక్టే. కాకపోతే నువ్వు డెవలప్మెంట్ చేసి పెట్టు. మన డబ్బు ఇప్పుడు ట్యాక్స్ రూపంలో అన్ని తీసుకెళ్ళి నువ్వు బటన్లు నొక్కుతా ఉంటే జనాలు ఎట్లా డెవలప్ అవుతారు? ఇప్పుడు ప్రత్యేక హోదా మెడలోంచి తీసుకొస్తాడు, దాని గురించి పట్టించుకోవట్లేదు. పోలవరం ప్రాజెక్టు మీద మ్యాటర్ లేదు. ఇప్పుడు వాడు అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఫస్ట్ ఏదో December 20 కల్లా ఏదో డేట్ చెప్పాడు, అది ఫెయిల్ అయ్యింది. తర్వాత వచ్చిన అంబటి ఏమంటాడు? రాదు అని అంటాడు. చేసేది ఏం లేదు కదా. అది ఫెయిల్. నోటి మాటే కదా అనుకోవచ్చు. జనాల్లో వ్యతిరేకత అయితే వచ్చింది. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళని అడుగుతా ఉంటాం. అసలు నేను హైదరాబాద్ వచ్చిందే సగం యాదవ్ సీఎం అయ్యాడు అనకూడదులే. అతను సీఎం అయ్యాడనే నేను హైదరాబాద్ వచ్చేసింది. ఇక డెవలప్మెంట్ జీరో, ఏం లేదు, జీరో. గ్రామ సచివాలయం ఉన్నాయా? ఎవరికి కావాలన్నా మీ సేవకి వెళ్తే పనులు చేస్తే నువ్వు సపరేట్ గా దానికి 5,000 ఇచ్చి చదువుకున్న వాడిని తీసుకొచ్చి 5,000 అని చెప్పి పెట్టి నువ్వు సచివాలయాలు అవన్నీ ఏంటంటే వేస్ట్. అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఆయనకి. ఆ సచివాలయాలు పెట్టి వాలంటీర్లు పెట్టే అదేంటంటే ఫ్యూచర్ లో ఏదన్నా ఓట్ బ్యాంకింగ్ అనేది ఈజీ అవటానికి పెట్టుకున్న ఒక ఆర్మీ తప్ప ఆయన ఆర్మీ అది. దానివల్ల జనాలకు వచ్చేది ఏం లేదు. జనం అవసరమైన వాడు వెళ్తాడు, రేషన్ తెచ్చుకుంటాడు, మీ సేవకి వెళ్తాడు, వాడికి కావాల్సిన డాక్యుమెంట్ తీసుకుంటాడు. కానీ నువ్వు జనాలను పెట్టి వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేది వేస్ట్. చంద్రబాబు నాయుడు. అది వాళ్ళ నిర్ణయం, మనకు తెలియదు కదా. మాక్సిమం అయితే మాకు చంద్రబాబు నాయుడు ఉంటది, ఖచ్చితంగా ఉంటుంది. ఈసారా 80 to 90 సీట్స్ టీడీపీ జనసేన అలయన్సే వస్తుంది.